గారితో నాయకుల మధ్య వ్యత్యాసం ఏంటి? వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన కార్యకర్తలను కలుస్తారనే విషయంలో నాకు చాలా క్లారిటీ ఉంది. అదే విషయం నేను ప్రస్తావన చేశాను. నేను శ్రీకాంత్ గారికి చెప్పేదంటే పేరుని నాన్నగారిని అడగండి చంద్రబాబు నాయుడు గారి నేచర్ గురించి. మీరు ఎవరో అక్కర్లా, మీ నాయకులు ఎవరో పేరుని నాన్నగారిని అడిగితే వారు క్లియర్ గా చెప్తారు వారు ఎట్లాంటి వారని. నిన్నే నాకు ఎయిర్పోర్ట్ లో కూడా ఒక్క మాట అడిగితే ఆయనే సమాధానం చెప్పాను. గతంలో బాలకృష్ణ గారు ఎలా కేసులో నుంచి బయటపడ్డాడు ఒక్కసారి ఆ వివరాలు కూడా చెప్తే వింటాం సార్. సరే సార్, ఇప్పుడు అవన్నీ తోడుకుంటే చాలా ఉన్నాయి. చేసిన వాళ్ళు ఏ విధంగా తప్పించుకున్నారు? రైట్, వెంకటేశ్వర గారి దగ్గర. వెంకటేశ్వర గారు, బెజవాడలో కూడా ఒక చిన్నపిల్లాడు యాక్సిడెంట్ చేశాడండి ఈ మధ్యకాలంలో. దాని మీద ఉన్న ప్రభుత్వం ఫోకస్ పెట్టింది, ఎందుకంటే ఈ మధ్య చిన్నపిల్లలు ఎక్కువ చేస్తున్నారు ఇవన్నీ. ఫ్రాంక్లీ నాకైతే దాని మీద అవగాహన లేదండి. మరి ఎవరో ఆ పిల్లవాడు ఎవరు చేశారనేది. పార్టీ నాయకుడి కొడుకు, ఒక ఎమ్మెల్యే గారి కొడుకట. మరి దాని మీద ఉన్న అదే యాక్సిడెంట్ కావాలి, మర్డర్ కేసు పెట్టాలి కదా అని ఎవరో వైసీపీ వీళ్ళు ఖాళీగా ఉన్నారు కదా ఈ మధ్య, వాళ్ళు లేవనెత్తారు అంశం. ఇప్పుడు సిదిరి అప్పలరాజు గారి అబ్బాయి వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పుడు దాన్ని తీసుకుని వాళ్ళు బయటకు వస్తున్నారు. మరి దానికి కూడా సమానం చెప్పాలిగా. డెఫినెట్లీ అండి, అది పోలీస్ అండి. అది మీరు నేను చెప్పేది కాదు కదా. అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ బట్టి పోలీసు వాళ్ళు ఏం చేయాలని చేస్తారు. ఇప్పుడు సిదిరి అప్పలరాజు గారి అబ్బాయి మీద మర్డర్ కేసు కాదు పెట్టింది. మర్డర్ కేసు కదండి, ఒకసారి తెలుసుకోవాలండి, ఒకసారి చూసుకోమని. ఇప్పుడు ఏమీ తెలుసుకోకుండా ఏది పెడితే అది మాట్లాడితే మర్డర్ కేసు ఎందుకు అవుతుంది? అది 106 BNS ఒకసారి చదువుకోమనండి. ఒక యాక్సిడెంట్ చేసి వాళ్ళతో సమస్య అదే, చదువుకోకుండా వస్తారా? వెళ్ళిపోతే దాంట్లో ఏముంటుందంటే 106 BNS ఏం చెప్తుందంటే, ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత నెగ్లిజెంట్ గా ఒక యాక్సిడెంట్ చేసిన తర్వాత దాన్ని ఆ పోలీస్ స్టేషన్కో ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఎస్కేప్ అయితే, తప్పించుకునే ప్రయత్నం చేసి తప్పించుకుని వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ని స్క్రీన్ చేయాలని చేసినప్పుడు ఆ 106 వస్తుంది. అది కానీ ఇక్కడ ఏం జరిగిందో అదే కదా. ఆయన గుద్దాడు, వాళ్ళ తండ్రి గారు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఇంకో పాప అమాయకుడు పిల్లాన్ని కూడా తీసుకొచ్చి దాంట్లో ఇరికిచ్చారు, ఎవరు చెప్పకుండా పోయారు. దానికి యాప్ట్గా 106 పెట్టారు. చదువుకుంటే అర్థమవుతుంది, ఇట్స్ నాట్ మర్డర్ కేసు. సో పోతే ఇందాక మన శ్రీకాంత్ గారు చెప్పినట్లుగా మాకు భయం వేస్తుంది నిజంగానే ఇలా చూస్తే. ఎందుకంటే వాళ్ళు అలాంటి వాళ్ళే కదా, వాళ్ళ నేచర్ని బట్టే ఎవడైనా అప్పుడు ఎప్పుడన్నా రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక కరుడు కట్టిన నేరస్తులు వస్తున్నాడు అనుకోండి, వాడిని చూసి పక్కకి వెళ్తారు. జనరల్గా జరిగేది అట్లాగే వాళ్ళని చూసి భయం వేస్తుంది. ఇలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి 19-24 మధ్యనే వీళ్ళని పట్టించుకోవాలి. మేము వీళ్ళని లెక్క చేయలే. వీళ్ళంటే ఇలా యాప్ పెడితే ఆ యాప్ గురించి మాకు దడపడుతుందంట. ఏం మాట్లాడతారు శ్రీకాంత్ గారు? అందుకని నేను అది ఆపే ప్రయత్నం చేస్తాను, అంతేగాని అదర్వైజ్ నేనేమి ఎప్పుడు రాను. ఆ మాటలు వద్దంటున్నా, ఆ మాటలు వద్దనే ముందు చెప్పాలని పాప ఆయనకైనా ఆవేశం వచ్చింది. వాళ్ళు యాప్లు పెట్టుకుంటారు, ఇంకోటి పెట్టుకుంటారు, 100 పెట్టుకోమనండి. కానీ లీగల్గా ఉండాలి. మేము చెప్తున్నది ప్రజాస్వామ్యతంగా ఉండాలి. మీరు వచ్చా చెప్పేది నీతులు. అరే అరెస్టుల గురించి పోలీసుల గురించి ఇబ్బందులు పెట్టేందుకు మీరు ఇందా దుర్గాప్రసాద్ గారు చెప్పారు, అచ్చెన్నాయుడు గారు ఇష్యూ తీసుకోండి. ఏ పారిపోతాడు ఆయన? మన గొడవ దుఃఖ అరెస్ట్ చేయాలా? ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధి ఆయన. ఏ చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి వెళ్ళి బలవంతంగా లాక్కొస్తారా? ఏ పారిపోతాడు ఆయన? ఎక్కడి నుంచమ్మా సిస్టమ్ అది? అది కదండి సిస్టమా. మీరు మళ్ళా కూడా చెప్తున్నారు, మీరు మీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామరాజునే బలవంతంగా తీసుకొచ్చారు. ఇది సిస్టమా? ఇది సిస్టమా? అది లీగల్గా ఎవరు మీ పార్టీలో సంబంధించినటువంటి ఒక్క లాయర్తోనో లేదంటే మీకు సపోర్ట్ చేసేటటువంటి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్తోనో ఆ 3 అరెస్టుల మీద ఆ అరెస్ట్ చేసినటువంటి తీరు లీగలేను, ప్రాసెస్ ప్రకారమే చేశారు అని ఒక్కడితో చెప్పించండి. నేను ఇవాళ నుంచే చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా శ్రీకాంత్ గారికి. మళ్ళా టీవీ డిబేట్ల ముందు కనిపిస్తున్నాం. ఆ ముగ్గురు తీసుకుందాం. చాలా కోకొల్లలు జరిగినాయి. ఆ ముగ్గురు ఎందుకంటే ప్రముఖ నాయకులు కాబట్టి వాళ్ళు చేసినటువంటి అరెస్ట్ తీరు, వాళ్ళని తీసుకొచ్చినట్టు అంటే అరెస్ట్ వే ఆఫ్ అరెస్ట్ కరెక్టేను. పోలీసులు అక్కడ ప్రజాస్వామ్యంగా పోలీసు సిఆర్పిసి ప్రకారమే బిహేవ్ చేశారు అని ఏ ఒక్కరితైనా మీకు సంబంధించిన ప్రముఖ లాయర్లు మీ పచ్చబడుతున్నాయి ఓపెన్ గా. వాళ్ళ మీద వాళ్ళు ఒకసారి ప్రమాణం చేసుకుని నేను వాస్తవం మాట్లాడుతున్నానని ఒక్కరితో చెప్పించండి. నేను టీవీ డిబేట్లో కనిపించను. వీళ్ళు వచ్చి మాట్లాడతారు ఎట్లా అండి? వీళ్ళు చుట్టూ చెప్పేది. అందుకని నేనేమంటానంటే, ఎప్పుడైనా సరే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలి. ఏ రకంగా తప్పు చేశాం కాబట్టి ఏ రకంగా మారదాము, ఒప్పు చేద్దామని పద్ధతికి రావాలి. అది రాకపోగా ఇంకొంచెం ముందుకెళ్తున్నారు. మేము నరికేస్తాం, పొడి చేస్తాం. నిన్న కూడా చూస్తాం కదా, నిన్న భీమవరం మీటింగ్లో ఏంటి
వైజాగ్ వెళ్తే ఏంటి ఇవేగా రప్ప 29 పూలు వచ్చింది మేక తెచ్చింది. అరే వీళ్ళు నోట్లప్పుడు ఎంతసేపు ఉన్నా కానీ ఇప్పుడు కూడా ఏమంటారు శ్రీకాంత్ గారు, ఇది ఒక ఆయుధం అంట, యాప్ ఒక ఆయుధం, మీకు ఎంతసేపు ఉన్నా. అందుకనే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే మిమ్మల్ని గొడ్డల పార్టీ అంటుంది. ఆ ఆయుధం ఏంటి? ఆయుధాలేంటి సార్ అసలు నాకు అర్థం కాదు. ఏమి ఎంకరేజ్ చేస్తారు మీరు? నిన్నటి దాకా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం తప్పు. నేను కూడా చెప్తా, ఎవరు కూడా అతీతులు కాదు ప్రజాస్వామ్యంలో. అట్లా పెట్టుకుంటే కుదరదు, ఆ మాటలు మాట్లాడటానికి కూడా కుదరదు. కానీ మీరు వచ్చేసి ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు చెప్పారు, మేము ఎర్ర బుక్ అని పెట్టాము, అది తప్పులు చేస్తాడు అంటే మీరు దానికి ఇంకో పదం కలిపి రాజ్యాంగం అన్నారు. అసలు ఎట్లా అంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి? మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఒక పెద్ద రాజ్యాంగం, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా రాసుకున్నటువంటి రాజ్యాంగం ఏదంటే భారతదేశం. రైట్, శివరాం ప్రసాద్ గారు మాట్లాడతారు, టైం కూడా అయిపోతుందండి. శివరాం ప్రసాద్ గారు నేనేం చెప్తానంటే శ్రీకాకుళంలో జరిగిన ఇష్యూ 302 కేసు పెట్టారు సార్. కోర్టు మొటిక్కా వేస్తే తప్ప మేము కేసులు కానీ చట్టానికి అతిక్రమించుకోవాలని లేదు. అబ్బాయి మీద 302 కేసు పెట్టారు. మరి వీళ్ళు మాట్లాడతారు ఆయుధం అని. వీళ్ళ నాయకుడు ఏం మాట్లాడాడు? హాకీ స్టిక్కులా లేకుంటే కత్తులా కటార్లా మాట్లాడితే ఆయుధము. మేము ఒక ఇదిగా మాట్లాడాం ఆయుధం అనేది. మీకు అట్లా కాదు, హాకీ స్టిక్కులా లేకుంటే బజార్లా గ్రౌండ్ లా ఒక వీడి ఒక పత్రికా విలేకరిని కొమ్మినేని గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. మళ్ళీ వీళ్ళు అక్రమ అరెస్ట్ గురించి మాట్లాడారు. శివరాం ప్రసాద్ గారు మీరు మాట్లాడండి. శివరాం ప్రసాద్ గారు కైండ్లీ కంక్లూడ్ అండి. శివరాం ప్రసాద్ గారు కొమ్మినేని గారి గురించి మాట్లాడారు. మరి కొల్లు అంకబాబు గారిని ఎట్లా అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన ఈయన తన సీనియర్ పాత్రికేయుడే. ఆయన అసలు అంకబాబు గారు ఫార్వర్డ్ చేసినందుకు అంకబాబు గారు ఒక మెసేజ్ చెప్తున్నా. చట్టం ఎప్పుడైనా మీకైతే మీ పని చట్టం మీరు శివరాం ప్రసాద్ గారిని మాట్లాడండి. శ్రీకాంత్ గారు శివరాం ప్రసాద్ గారిని అల్టిమేట్ గా ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల వలన, ఈ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వం అయినా సరే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్న తప్పుల వలన అల్టిమేట్ గా పోలీస్ వ్యవస్థ బలపడిపోయి, రాజకీయ వ్యవస్థ కన్నా పోలీస్ వ్యవస్థ బలపడితే నష్టం రేపు అందరికీ. అది గుర్తుపెట్టుకోండి. పోలీస్ వ్యవస్థని అరాచకంగా తయారు చేయదు, మన ప్రయోజనాల కోసం అరాచకంగా తయారు చేయడం వలన ఏమి జరుగుతుంది అనేది నిన్న సాయికృష్ణ కేసులో విజయవాడలో ప్రూవ్ అయింది. నేను అది గుర్తుపెట్టుకోండి. అది మర్చిపోయి మాత్రం మాట్లాడద్దు. ఇందాక మాట్లాడుతున్నారు కదా ఏది అప్పుల గురించి, ఈ వివాదాలు సరే శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టు, ఏ ప్రభుత్వం చూసినా ఏముంది గర్వకారణం, అంతా అప్పుల కుప్పలే. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇవాళ నేషనల్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వాళ్ళు, తర్వాత ప్రపంచ బ్యాంక్ తో కలిసి ఒక నివేదిక ఇస్తే 86% రెవెన్యూలో 86% జీతాలు, పింఛన్లు, వడ్డీ, సంక్షేమ పథకాలు సబ్సిడీలకు అయిపోతుందని చెప్పారు. ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటేనే కష్టంగా ఉందని చెప్పి రిపోర్టు. అట్లాగే మీరు మూలధన పెట్టుబడులకు అవకాశం కల్పించడమే కష్టంగా ఉంది అంటే ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందనేది అక్కడ తేటతెల్లం చేస్తుంది కదా. ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తే జిఎస్టిపిలో 4.68% అంచనా ఉంటే యాక్చువల్గా ఉండాల్సిందా 3%, కానీ ఎక్కువైంది. ఇంకా అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే కార్డు నివేదికలో 357 రోజులు ప్రతిరోజు అప్పు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రతిరోజు. ఇది మనకన్నా గొప్పగా ఉంది ఏంటంటే తెలంగాణ, తర్వాత పంజాబ్, వాళ్ళు ఇంకా ఎక్కువ రోజులు చేశారు. పరిస్థితి ఇది. దీనికి కారణం ఒక్కడ కాదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఏ రోజునైతే ఆ రోజు మన సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2004 వరకు కొన్ని కార్యక్రమాలు చేస్తే, ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేస్తే, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం కంటిన్యూ చేయటం వలన తెలంగాణ ఆ విధంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఆ విధంగా జరగకపోవడానికి కారణం, ఆ విధంగా జరగకపోవటం వలన నష్టపోయింది అల్టిమేట్ గా ఏదంటే రాష్ట్రం.
ఎక్కడికక్కడ ఇప్పుడు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు పీపీఎల్ రద్దు అన్నారు. దాని వలన ఎంత నష్టపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఎఫ్డిఐలు 6,000 కోట్లు కూడా రాలా. ఎఫ్డిఐలు రాలా ఇక్కడికి. మనకి కారణం ఎవరు? మనమే కదా. ఇవన్నీ చూసుకోకుండా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి అన్నారు. అని చెప్పండి దాని గురించి ఒకసారి. గాల్లో నుంచి సంపద రాదండి, ఎప్పుడు కూడా గాల్లో నుంచి సంపద రాదు. జగన్మోహన్ రెడ్డికి తెలియదు, అప్పు చేయని జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అది నాకు తెలుసు తమ్ముళ్ళు, ఓటైంది. సంపద సృష్టిస్తా, అప్పు చేయను అని చెప్పాడు. ఒకటి ప్రజారుణంలో 27% మూలధన వ్యయాన్ని ఖర్చు పెట్టారని కాగ్ నివేదిక ఇచ్చింది. అంటే డిస్కస్ అంటే ఆల్ దీస్ పాయింట్స్ అగైన్ సమయం కూడా అయిపోవచ్చింది. శివరాం ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. దుర్గా ప్రసాద్ గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, గాద వెంకటేశ్వర గారు, అందరికీ ధన్యవాదాలు. విల్ డిస్కస్ సమ్ టైమ్ లేటర్. థ్యాంక్ యూ.